ఇవాళ మాల ధరించిన స్వాములు కావచ్చు, మాల ధరించకుండా ఇంట్లో ఆ స్వాములకు వండిపెట్టే వాళ్ళ స్త్రీమూర్తులు కావచ్చు, వీళ్ళందరి కోసం ఒక అద్భుతమైనటువంటి ధర్మశాస్త్ర సాధన ఇవాళ చెబుతున్నాను. అయ్యప్ప ధర్మశాస్త్ర స్వామి యొక్క సాధన చెబుతున్నాను. ఈ సాధన 11 రోజులలో ఎవరైనా మీ స్వాముల్లో చేసుకోవచ్చు, స్వాములకు హెల్ప్ చేసే ఇంట్లో వాళ్ళ స్త్రీమూర్తులు చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. అటువంటి అద్భుతమైన సాధన ఇవాళ చెబుతున్నాను. సావధానంగా విని చేసుకోండి, సుఖపడండి. మనిషి శరీరం, మనసు, ప్రాణం, కర్మ, ధర్మం ఈ 5 సమతుల్యంగా ఉంటే జీవితం శాంతిని పొందుతుంది. అదే విచ్చలమైతే మనిషి దారి తప్పుతాడు. ఈ 5ంటిని ఒకే ధర్మరేఖలో నిలబెట్టే శక్తి అది అయ్యప్ప స్వామి యొక్క ధర్మశాస్త్ర తేజస్సుని గమనించండి. అయ్యప్ప మాల వేసుకున్న వారు సాధారణ జీవిత మార్గంలో ఇక లేరని అర్థం. అంతరశుద్ధి ఆహ్వానిస్తున్న సాధకులని అర్థం. అందుకే మాల ధరిస్తూనే యావత్ జీవితం మార్చే శక్తి మనిషి లోపల మేల్కొంటుంది. ఆ శక్తిని పరిపూర్ణంగా అనుభవించడానికి అత్యంత సరళమైన, అత్యంత శక్తివంతమైన ఈ మాల ధారణ చేసిన స్వాముల్లో లేదా వాళ్ళకి ఇంట్లో సేవ చేసి పెట్టే స్త్రీమూర్తులు కావచ్చు, వీళ్ళందరూ ఎవరైనా చేసుకునే విధంగా 11 రోజుల ధర్మశాస్త్ర సాధన ప్రపంచానికి ఇవ్వాలని అమ్మవారు సంకల్పించి మాతో చెప్పిస్తున్నారు. అయ్యప్ప స్వామి శివుడు మరియు విష్ణువు యొక్క మోహిని రూపం. ఘర్షణ కాదు, సమ్మిళిత శక్తిని గ్రహించండి. శివుని తపస్సు, విష్ణువు ధర్మబలం ప్లస్ మోహిని శాంతతత్వం, ఈ 3 ఒకే అవతారంలో నిబిడి ఉన్నప్పుడు ఆ అవతారం పేరే అయ్యప్ప స్వామి. ఆయనే ధర్మశాస్త్ర ఉద్భవం జరిగింది. అందువలన అయ్యప్ప స్వామి తపస్సు, ధర్మం, నిగ్రహం, రక్షణ ఈ 4 గుణాల సమాహారం అని గ్రహించాలి. అయితే అయ్యప్ప స్వామికి ఈ ధర్మశాస్త్ర అనే పేరు ఎందుకు వచ్చింది? ధర్మ అంటే సత్యం, న్యాయం, సమతుల్య రక్షణ. శాస్త్ర అంటే శాసకులు లేదా కర్తవ్య బోధకులు, క్రమ నియామకులు అని అర్థం. అయ్యప్ప స్వామి ధర్మాన్ని రక్షించేవారు, న్యాయాన్ని నిశ్శేషం చేసేవారు, అన్యాయాన్ని నిశ్శేషం చేసేవారు, ప్రాణాన్ని వికేంద్రీకరించేవారు, నిగ్రహాన్ని నేర్పించేవారు, సత్యాన్ని నిలబెట్టేవారు. కాబట్టి ఆయనే ధర్మశాస్త్ర స్వామి. ఆయన సాధకులకు కావచ్చు, మాలధారులకు కావచ్చు భారమైన శాస్త్రాలు చెప్పడు. ఆయనే ధర్మం, ఆయనే శాస్త్రం. ఈ సాధనలో ఎందుకు వేరే నియమాలు అవసరం లేదని చెబుతున్నానంటే, అయ్యప్ప మాల వేసుకుంటే ఆ క్షణం నుండే ఆ మాలధారి చుట్టూ ఒక శక్తి వలయం ఏర్పడుతుందని గమనించాలి. ఆ వలయం మనసును శాంతం చేస్తుంది, ఇంద్రియాలను నియంత్రిస్తుంది, ఆహారం, నడవడి, ఆలోచన స్వయంగా శుద్ధి అవుతాయి, ప్రాణశక్తి లోపల తిరుగుతుంది, ధర్మపదం వైపు నడిపిస్తూ ఉంటుంది. అందుకే మాలధారణ అత్యంత గొప్పది అని శాస్త్రాలు నొక్కి ఒక్కాణించి ఉన్నాయి. ఇది ఇక అదనపు నియమాలు అవసరం లేదు ఈ సాధనలో. అందుకే వేరే నియమాలు ఏవి అవసరం లేకుండా ఈ మాలధారులకి వేరే నియమాలు ఎటువంటివి అవసరం ఉండకుండా చేస్తుంది ఈ సాధనలో. కాబట్టి మనం ఇప్పుడు మాంసం తినొద్దు అని చెప్పాల్సిన అవసరం లేదు, అబద్ధం వద్దు అని చెప్పాల్సిన అవసరం లేదు, కోపం పడొద్దు అని చెప్పాల్సిన అవసరం లేదు, లేక వేరే ఇతర నియమాలు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇవన్నీ మాలోపరి ధర్మశాస్త్ర స్వామి స్వయంగా నియంత్రిస్తాడు. అందుకే మాలే మహానియమం, మాలే బ్రహ్మచర్యం, మాలే రక్షణం, మాలే సాధన. ఇకపోతే రుద్రాక్షమాల ఎందుకు తప్పనిసరిగా ఈ సాధనలో వాడమని చెప్పానంటే, రుద్రాక్ష అనేది కేవలం మనస్సు, ప్రాణం, శరీరం ఈ 3టిని సమతుల్యం చేస్తుంది. శబ్దాన్ని నిల్వ చేసే శక్తి ఆ బీజాలకు ఉంటుంది. భావాన్ని శాంతం చేస్తుంది, నాడుల స్పందనాన్ని సరిదిద్దుతుంది, మంత్రశక్తికి లోపల వేలాడిస్తుంది. కాబట్టి ఈ సాధనలో రుద్రాక్షమాల అత్యంత అనుకూలము, అవసరం కూడా అనే విషయాన్ని గ్రహించాలి. మరి 11 రోజులు ఎందుకు ఈ సాధన చేయమని చెప్తున్నామంటే, 11 అనేది 1 శరీరం, 2 మనసు, 3వదైనటువంటి 8 నాడులు, 1 ప్రాణం. ఈ మొత్తాన్ని కలిపితే 1 మనసు, 2 శరీరం, 8 నాడులు, 1 ప్రాణం, వెరసి 11. ఈ 4 ఒకే అక్షరంలో నిలబడే సంఖ్య. ఇది యోగ
తంత్ర రహస్య సంకేతం అని గ్రహించండి. అందుకే సాధన 11 రోజులు మాత్రమే. ధర్మశాస్త్ర అది ఇక్కడ చాలా సంవత్సరాల క్రితం మరుగున పడ్డటువంటి ఒక అద్భుతమైన మంత్రాన్ని ఇవాళ అమ్మ మా నోటితో మీకు చెప్పిస్తుంది. మంత్ర సాధకులు కావచ్చు, మాలాధారులు కావచ్చు, ఖచ్చితంగా ఈ సాధన చెయ్యండి 11 రోజుల్లో. అమ్మవారు మాచే పలికించిన మంత్రాన్ని మీ అందరి కోసం ఇస్తున్నాను. మా నాలుక మీద వచ్చిన మంత్రాన్ని మీ అందరి హితం కోసం ఇస్తున్నాను. సావధానంగా వినండి. ఓం హ్రౌం హ్రీం శ్రౌం క్షౌం త్రీం ద్రౌం శృం ప్రౌం సౌం వ్రీం హ్లౌం క్షేమా ధర్మశాస్త్రాయ నమః. ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇవ్వట్లేదు, 1కి 10 సార్లు వినండి. మళ్ళా కూడా చెప్తాను, వినండి మంత్రాన్ని. ఓం హ్రౌం హ్రీం శ్రౌం క్షౌం త్రీం ద్రౌం శృం ప్రౌం సౌం వ్రీం హ్లౌం క్షేమా ధర్మశాస్త్రాయ నమః. ఈ మంత్రాన్ని మీరు, ఈ మంత్రం యొక్క తేజస్సు, ఇందులో శివతేజం, శక్తి బీజం, విష్ణు పరిరక్షణ, ధర్మస్థాపన, ప్రాణ కేంద్రీకరణ, అంతర్కవచం అన్నీ ఒకే ఒక శబ్ద ప్రవాహంలో కలిపిన పవిత్ర మంత్రమని గ్రహించండి. ఇది 11 రోజుల సాధనా విధానం. ప్రతిరోజు రుద్రాక్షమాలతో మీరు స్నానాలు గినాలు అయిన తర్వాత 108 సార్లు మాత్రమే జపించండి. పై మంత్ర జపం 108 సార్లు మాత్రమే ప్రతిరోజు. అది ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, మీకెప్పుడు కుదిరితే అప్పుడు. మధ్యాహ్నం మాత్రం ఈ మంత్రాన్ని జపించవద్దు. మీ రోజువారి పూజలు యథాతథంగా చేసుకుంటూ ఇది చెయ్యండి. ఇది శరీరాన్ని శుద్ధి చేస్తుంది, మనసును నిలబెడుతుంది, ప్రాణాన్ని ఒకే మార్గంలో నడిపిస్తుందని గ్రహించండి. ఇది అయ్యప్ప స్వాములకి అత్యంత శ్రేష్టదాయక శక్తిని గ్రహించండి. ఈ సాధన ఎవరైతే మాలధారులు కావచ్చు, మాల ధరించిన వారు ఇంట్లో కావచ్చు, ఇద్దరూ చేసుకున్నా ఇబ్బంది లేదు. 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. మాల మీరు ఎందుకు వేసుకున్నారో ఆ ఫలితాన్ని మీకు 1000 రెట్లుగా ముందుగా చేసి పెడుతుంది. ఇక మాలలో ఉన్నప్పుడు మనసు ముందే నిశ్చల స్థితిలోకి వస్తుంది, శరీరం ముందే శుద్ధంలోకి వస్తుంది, ప్రాణం ముందే అంతర్గత దిశలోకి ఉంటుంది, శబ్దం నేరుగా నాడుల్లో చేరుతుందని గ్రహించండి. అందుకే ఒక మంత్రం సాధారణ సమయంతో పోలిస్తే మాలలో ఉన్నప్పుడు 1000 రెట్లు లోతుగా పనిచేస్తుందని గ్రహించండి. ఇది ధర్మశాస్త్ర అనుగ్రహం అంటే. అయ్యప్ప ధర్మశాస్త్ర స్వామి తపస్సు, ధర్మం, రక్షణ, నిగ్రహం అనే 4 శక్తుల పరిపూర్ణ సమ్మిళిత రూపమే ధర్మశాస్త్ర. మాల వేసుకోవడం మహానియమం. వేరే నియమాలు ఈ మాలలో ఉన్న సాధకులకు అవసరం లేవు. 11 రోజులు రుద్రాక్షమాలతో పైన చెప్పిన మంత్రాన్ని రోజు 108 సార్లు, అది ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, ఒకే సమయానికి ఈ ధర్మశాస్త్ర బీజ మంత్రాన్ని జపిస్తే మీరు వేసుకున్న మాల 100 రెట్లు ఫలితాన్ని ప్రసాదిస్తుందని గ్రహించండి. ఇది ధర్మశాస్త్ర సాధన, అంతరంగాన్ని శుద్ధి చేసే, ప్రాణ వికేంద్రీకరించే పవిత్ర అంతర్యామ యాత్ర యోగమని గ్రహించండి. కనుక ఈ సాధన అయ్యప్ప స్వరూపులైనటువంటి అయ్యప్ప మాలధారులందరూ చేసుకోవచ్చు. మాలధారులతో పాటు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి హెల్ప్గా చేస్తున్నటువంటి స్త్రీమూర్తులు కూడా చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇందులో వేరే నియమాలు ఏమీ లేవు. ఎందుకంటే మాలధారణే ఒక నియమం కనుక ఇది చేసుకొని అందరూ సుభిక్షంగా ఉండాలని ఆ అమ్మ ఇవాళ ఈ సాధనని మా నోటితో మీకు చెప్పించిందని గ్రహించండి. సర్వే జనా సుఖినో భవంతు.